భేదాలు ఉండవు. ఇక్కడ ఎంత యాత్ర పడితే వచ్చింది ఆ బలుబు అనేది, లేకపోతే ఈవేళ మనం ఈ సభలు జరుపుకోగలిగే వాళ్ళం. ఆ విజ్ఞాన దీపాన్ని కూడా విద్యార్థులు వెలిగించాలి. విజ్ఞానం ఎప్పుడు విష్ణువుకి వ్యతిరేకం కాదు. దయచేసి అజ్ఞానంలో ఉండకండి. విజ్ఞానం భగవంతుడికి వ్యతిరేకం కాదు. భగవంతుడు ప్రసాదించిన బుద్ధితోనే మనం ఈ వైజ్ఞానిక ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఐన్స్టీన్ 3000 ఆవిష్కరణ చేస్తే ఆయన అడిగారు, ఏమండి ఇన్ని ఆవిష్కరణలు మీరే చేశారు, మీరే కనిపెట్టారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? కనిపెట్టిన వాడిని నేనైతే అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు అన్నాడు. కనిపెట్టిన వాడు నేను ఎంత గొప్పవాడిని అయితే అసలు అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు, వాడికి నమస్కారం చేయకుండా ఎలాగే అనేది. దేశభక్తికి దైవభక్తికి విజ్ఞానానికి దైవానికి తేడా ఏం లేదండి. వ్యతిరేకం చేయాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఆది బాగాపడ శక్తి యశమునందను వ్యక్తి. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పేరు నిలబడాలంటే విద్యార్థి ఎంత ఉత్సాహంగా ఉంటాడు. ఆయన 20 ఏళ్ల జీవితం 30 ఏళ్ల జీవితం చెప్పట్లే, మనం 100 ఏళ్ల జీవితం కాదు. నువ్వు వెళ్ళిపోయాక కూడా ఇంకో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు. ఎందుకని నన్నయ్య గారిని ఇక్కడ పెట్టుకున్నావండి? ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. 1000 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఆ మామూలు బట్ట కట్టుకుని, ఆ గుండు పిలక వేసుకుని, ఆ తాటాకులు పట్టుకుని గోదావరి ఒడ్డున కూర్చొని వాడు ఆవిడ పెట్టిన గోంగూర పచ్చడి తిని పచ్చాలు రాయడం తప్పితే ఈ పెద్ద మనిషికి ఏం తెలియదు. ఆయన విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టుకుని మనం అంతా దండం పెడుతున్నామండి? 1000 ఏళ్ళు అయినా సరే ఇది యశమునందనురక్తి. ఇది నేర్పాలి పిల్లలకి. ఈ విగ్రహం స్ఫూర్తి. అది ఊరికే ప్రతి జంక్షన్ వచ్చి చూడలో విగ్రహం ఓడి పెట్టి విగ్రహం పెట్టే ఎందుకు ట్రాఫిక్ జామ్ అవడానికి? లేకపోతే అదేమిటండి అనగానే ఆ సెంటర్ తిక్కన గారి సెంటర్ కూడా అన్నారండి. తిక్కన సోమయాజి సెంటర్, టీఎస్ సెంటర్. ఇది ఒక పెద్ద కారణం. ఇది టీఎస్ సెంటర్ ఏమిటంటే తిక్కన సోమయాజి సెంటర్ అని చెప్పాలి. ఆ మహానుభావుడు పేరు పూర్తిగా పలికి మనం చెప్పాలి. కానీ దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి మారితే ఏమైంది? టీఎస్ ఎవరు, పిఎస్ ఎవరు? పొట్టి శ్రీరాములు అంటే పొట్టి శ్రీరాములు, పిఎస్ అంటే కుదరదు అక్కడ. పొట్టి శ్రీరాముల పేరు పూర్తిగా పలకాలి, సంక్షిప్తంగా పలకాలంటే శ్రీరాములు గారైనా అన్నారు కనీసం. పిఎస్ అంటే ఏంటి? ఈ ఇంగ్లీష్ పదాలు అలవాటు చేస్తే నా మహానుభావుల పేరు పూర్తిగా పెట్టాలి. అందుకే నా పిల్లలిద్దరికీ నేను శ్రీ గురజాడ అని పేరు పూర్తిగా పెట్టా. ఇద్దరికి ఇప్పటికీ పూర్తిగానే పిలుస్తాను. ఇద్దరు కూడా శ్రీ గురజాడ అంతే. నీకునేమో ఏం లేవు కుదరదు. ఆ మహానుభావులు ఇద్దరు నా ఇంట్లో ఉన్నారని నేను అనుకున్నాను. కనీసం ఆ పేరుతో పిలుచుకుంటే నాకు సంతృప్తి. అలాగే పెద్దగా గౌరవించాలి. యశమునందనురక్తి అంటే ఇలాంటి విగ్రహ రూపంలో ఉన్న ఆ పేద బ్రాహ్మణుడు కేవలం రాజరాజ నరేంద్రుడు ఆశ్రయం ఇవ్వకపోతే ఏ యజ్ఞోపవేతాలు ఉడుక్కోవాలో తప్పితే ఆయనకి ఏం లేదండి. అక్కడ ఇవాళ ఆంధ్రమహాభారతాన్ని నిర్మించి ఒక తెలుగు వెలుగుగా మిగిలిపోయాడే. ఇక్కడ ఇలాంటి యశస్సును సంపాదించాలని చెబితే విద్యార్థులకి అప్పుడు తన జీవితం తన కోసం కాదు దేశం కోసం అన్న అభిప్రాయం ఏర్పడుతుందండి. అది వ్యక్తిత్వ వికాసం కాదా? ప్రకృతి యశమునందనురక్తి విద్య యందు వాంఛా పరివృద్ధియం. ఎప్పుడు చదువుకోవాలనే వాంఛ కలిగించాలి. తెలుగులో సామెత, ఎంతవరకు చదవాలి అంటే చచ్చే వరకు చదవాలన్నా, ఎంతవరకు కంఠస్థం చేయాలంటే వచ్చే వరకు వల్లె వేయమన్నారు. వల్లె వేయడం ఎంతవరకు అంటే వచ్చే వరకు, చదవడం ఎంతవరకు అంటే చచ్చే వరకు అని చెప్పారు. ఎంత గొప్ప భాష అండి తెలుగు భాష. ఒక మాత సామెత నేర్పితే చాలు కదండి. వచ్చే వరకు వల్లెవి, చచ్చే వరకు చదువు, పైగా అందులో ప్రాస. ఈ కనిపెట్టిన వాడు పల్లెటూరు వాడు, పైగా మహిళలు. ఆ మహిళలకి నమస్కారం, వారి భాషా పాండిత్యానికి నమస్కారం. వచ్చే వరకు వల్లెవి, చచ్చే వరకు చదువు. వా చా సరిగ్గా లెక్క. ఎక్కడ తేడా ఉండదండి. అనుప్రాస అంత సహజంగా వచ్చింది. కవిత్వం చెప్పే అవధానం అలవాటు ఉన్న వాళ్ళు కూడా అలా రావడం కష్టం. అలా వచ్చింది. అలాంటిది ఎంతవరకు చదవాలంటే ఇవాళ ఏం చెప్తున్నాం మనం? పరీక్షలు అయిపోయాయి కదా, ఇవరకు ఉద్యోగం వచ్చాక చదువు మానేసేవారు. ఇంకా పుస్తకాలు చదివేవారు కాదు, ఏదో నవల్లో నాటకాలు చదివేవారు. అదేనా మంచిదే, కొంత జ్ఞానం వస్తుంది. ఇవాళ అలా కాదండి. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సంస్కృతం తీసుకుంటాడు, తెలుగు వదిలేశాడు, 98 మార్కులు వస్తాయి. నీ పేరు నువ్వు సంస్కృతంలో రాయవయ్యా అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటే పేరు సిలబస్లో లేదు. ఎందుకంటే మరి నెంబర్ అయినా ఉంటుంది. ఆయన పేరు ఆయన సంస్కృతంలో రాయలేని వాడికి 98 మార్కులు ఎలా వేస్తామండి? ఇదివరకు తెచ్చుకునేవారు, ఇప్పుడు వేసేస్తున్నారంటే తెచ్చుకోవట్లేదు. ఇక్కడ వేసేయడమే. అందుకే ఆ ధోరణి పోవాలి. నువ్వు చదివేది జీవితాంతం చదవాల్సిందే. విద్య యందు వాంఛా పరివృత్తి. ఇది ఒక్క మాట సాధండి పద్యం. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మ్యం భూపసమంతరాళమన పుష్కల వాక్చతురత్వము ఆది బాధాపడు శక్తియు యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృత్తియు ప్రకృతిజన్య గుణంబులు సజ్జనానికి. ఈ 6 లక్షణాలు ఒక్క పద్యంలో 1/2 నిమిషాల్లో చెప్పగలిగితే విద్యార్థి వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు రెండూ వచ్చినట్టే లెక్క. అప్పుడు విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యం అర్థం.